గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు అడ్వకేట్ ఉషశ్రీ గారు ఉన్నారు. మాట్లాడదాం మేడంతో. నమస్తే మేడం. నమస్తే వలి. ఇప్పుడు సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా మంగ్లీ వ్యవహారం నడుస్తుంది. మీరు కూడా చూసుంటారు. మైక్రో ఫైనాన్స్ చేసి బాధితుల దగ్గర నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారు. మళ్ళీ వాళ్ళకి ఎగ్గొట్టేశారు. ఇప్పుడు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. అయితే అసలు నా ప్రమేయం లేకుండా నా పేరు వాడి నన్ను బదనం చేస్తున్నాడు అడ్వకేట్ సుబ్బారావు అని చెప్పి ఈమె ఆరోపణ చేస్తూ ఉంది. ఇప్పుడు పోలీసులు విచారిస్తే కానీ వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. అంటే ఈ కేసు చూసిన దాన్ని బట్టి, బాధితులు మాట్లాడిన దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఆవిడ ఇన్వాల్వ్మెంట్ కానీ, డైరెక్ట్ మాటల్లో కానీ, చేతల్లో కానీ, రాతల్లో కానీ, ఆవిడ హావభావాల్లో కానీ ఎక్కడ ఆవిడ ఇన్వాల్వ్మెంట్ లేదనేది ఆవిడ వాదన. నేను సెన్స్, కామన్ సెన్స్ పక్కన పెట్టి లా ప్రకారం మాట్లాడుతున్నా. సో ఆవిడ వాదన్ని పోలీసు వారు కనుక డెఫినెట్గా నిర్ధారిస్తే, అంటే ఇన్వెస్టిగేషన్లో నిర్ధారణ జరిగితే ఆవిడ డెఫినెట్గా ఈ పనులు ఏమీ చేయలేదనే కోర్టు వారు కూడా తీర్పు ఇవ్వడం సాక్ష్యాధారాలని బట్టి ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఆయన అడ్వకేట్ గారు చెప్తున్నట్టు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత తమ్ముడు, ఆవిడ సంబంధితులు, అండ్ ఆవిడకి ఒక రకమైన తెలిసిన వాళ్ళు, కనెక్షన్ ఉన్నవాళ్ళు, ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు ఎవరైనా సరే ఆవిడ్ని చూపించి, లేకపోతే ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ప్రూవ్ అయితే కనుక డెఫినెట్గా ఆవిడ కూడా ఈ క్రైమ్ సీన్లో ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్. అంటే బాధితులు కూడా చెప్తున్నారు ఈమెకి తెలిసే జరిగింది, ఈమె పేరు వాడారు, ఒకసారి వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళి మాట్లాడించారు. అంటే ఆ మీటింగ్లో ఈమె ఎక్కడ మాట్లాడలేదు, కానీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మరి డబ్బులు ఇచ్చిన వాళ్ళు మంగ్లీ ఉన్న ఇంటికి తీసుకెళ్ళి మరీ మాట్లాడారంటే సో డెఫినెట్గా కదా. ఆ మీటింగ్లో మంగ్లీ గారు ఉన్నారా? ఉన్నారు, కానీ దాని గురించి మాట్లాడి ఉండరు. ఆ ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడి ఉండకపోవచ్చు, లేదా ఆ ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడారని చెప్తున్నారా? ఆ ట్రాన్సాక్షన్ గురించి కాదు, అక్కడ మంగ్లీ పేరు చెప్పే డబ్బులు వసూలు చేశారు కదా ఒకసారి. సో ఇక్కడ ఇదే అడుగుతారు చాలా మందికి అర్థం కాంది. లా అండ్ ఆర్డర్ ఇస్ వెరీ వెరీ డిఫరెంట్. అంటే పోలీసుల పరిధిలోకి నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ లా అంటారు దీన్ని. మీరు చాలామంది అడ్వకేట్లు ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను చూస్తున్నాను. సో ఇక్కడ ఉండే చిన్న లొసుగు ఏంటంటే నమ్మబలికి అంటారు పాతకాలంలో. ఇప్పుడు అదిగో పులి, ఇదిగో ధనం అంటే అక్కడ అది ఉంది అని చూపించి ఆవిడ అవగాహన శక్తిలోకి వచ్చి, అంటే ఆవిడ ఇంట్లోకి వెళ్ళి ఆవిడతో మాట్లాడటం అంటే డెఫినెట్గా ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళకి ఆవిడకి సంబంధం ఉంది నిర్ధారింపబడినట్టేనా కాదా? నిర్ధారించినట్టే కదా. అంటే డెఫినెట్గా ఆవిడ్ని చూపించి వ్యాపారం చేశారు కాబట్టి ఆవిడని డెఫినెట్గా ఈ కేసులోకి లాగుతారు. ఆవిడ రావాల్సి వస్తుంది. ఆవిడ ఏదో సరదాగా వచ్చేసి కౌంటర్ ఎఫ్ఐఆర్లు లేకపోతే నా సంబంధం లేదు, ఇదిగో నా తమ్ముడి ఫేస్ ఇది అండ్ అని చెప్పి ఆవిడ డిఫెండ్ చేసుకోవడం సర్వసాధారణం. ఎందుకంటే ఆవిడ కూడా అడ్వకేట్ని, లా అండ్ ఆర్డర్ని ఫాలో అవ్వడానికే ప్రయత్నిస్తారు. కాబట్టి చట్టం తన పని తను చేసుకుపోతుంది అనే ఒక నానుడిలో ట్రాన్సాక్షన్స్ అవనివ్వండి, లేకపోతే ఫోన్ రికార్డ్స్ అవనివ్వండి, ఒక్కసారి కూడా మాట్లాడకుండా అయితే ఉండరు. అండ్ ఎవిడెన్స్లు, ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసుకి వెళ్తే క్రైమ్ ఎవరు చేశారు అనేది ఒకటైతే ఎవరు చేయించారు వాళ్ళు ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వరు. అండ్ ఇట్లాంటి పెద్ద పెద్ద స్కాముల్లో డెఫినెట్గా ఇదే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఫ్యూచర్లో వాళ్ళు బయటకు వస్తారనో, లేకపోతే మనం పెద్ద 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 కేసులు తీసుకున్నా, ఫ్రాడ్ కానీ, హ్యూజ్ రేంజ్లో స్కామ్ కానీ, అండ్ మోస్ట్లీ చూస్తే ఇక్కడ ఆవిడ కమ్యూనిటీ వాళ్ళే, అంటే వాళ్ళ దగ్గర ఎవరైతే నమ్మగలుగుతారో లేకపోతే వాళ్ళ మాటలు ఎవరు వింటారో వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు మోసం చేయరనే ఒక దీంట్లో ఆవిడ పరిధిలో కొన్ని కోట్లకే చేసింది. ఇప్పుడు మనం పెద్ద పెద్దవి చూసుకుంటే లక్షల కోట్లకి చేస్తారు ఫ్లైట్స్ కానీ. ఎవరైనా స్కామ్ చేసేవాళ్ళు వాళ్ళ పేరు కానీ, వాళ్ళ ప్రమేయం కానీ, వాళ్ళు ఉన్నారన్న అవగాహన శక్తి కానీ లేకుండానే చేస్తారు. లేకపోతే స్కామ్ ఎందుకు చేస్తారు? పిచ్చోళ్ళ చేసేవాళ్ళు. అవునా? అంటే బాధితులకు చెప్పడంలో
మంగ్లీ గారు ఇప్పుడే రారు, ఇప్పుడే ఇవన్నీ ఈ విషయాల్లోకి జోక్యం చేసుకోరు. ఆమె కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. లాస్ట్‌లో ఇనాగ్రేషన్స్ సిమెంట్ ఫ్యాక్టరీ పెడదాం అనుకున్నారంట. తర్వాత పబ్ ఒకటి, స్కూల్ ఒకటి. సో, ఇవన్నీ ఇందులో హాస్పిటల్. హాస్పిటల్ ఇవన్నీ వీటిలో పెట్టుబడులు పెడితే మీకు మంచి ఇంట్రెస్ట్‌లు ఇస్తాం, బెనిఫిట్ చూపిస్తాం. 5,00,000 పైగా పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి ఒక దాన్నేమంటారు 3 సెంట్ల భూమి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయటం. సో, ఇవన్నీ కూడా చెప్పారంట. సో, లాస్ట్‌లో ఫైనల్‌గా ఆ కార్యక్రమం ఉన్నప్పుడు మంగ్లీ వస్తారు గానీ, ఇప్పుడు మీతో మాట్లాడటం గాని ఏముండదు. అంతా మేమే చూసుకుంటాం. మా హ్యాండ్ ఓవర్‌లోనే జరుగుతుందని చెప్తే, మన కమ్యూనిటీ గదా అని చెప్పి వీళ్ళు లక్షలు లక్షలు డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి. నేను అదే చెప్తానండి. ఆవిడ ఇంటికెళ్ళి ఆవిడ ఇంట్లో ట్రాన్సాక్షన్స్ జరగచ్చు అనే పాసిబిలిటీ ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళతో పరిచయాలు ఆవిడ యాక్సెప్ట్ చేయడము, ఆ రోజు ఈ ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడకపోయినా నమ్మబలకడం అంటారు. దీన్ని ట్రస్ట్ బిల్డింగ్ అంటారు. ట్రస్ట్ బిల్డింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా చేస్తేనే ఎవరైనా రూపాయి తీస్తారు. కడుపులో దాచుకునే బదులు మనం బయట పెడితే ఒక రూపాయికి రూపాయి వస్తుందనే నమ్మకం. అండ్ దట్ టు ఇంత సెలబ్రిటీ ఇంత చేస్తున్నారు, మోసం చేస్తారని అయితే అనుకోరు యూజువల్గా. జనరల్ పబ్లిక్ ఏమనుకుంటారు, ఇంత అవును. సెలబ్రిటీస్ డెఫినెట్గా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు పెట్టే చన్నీళ్ళకి వేడి నీళ్ళు, వేడి నీళ్ళకి చన్నీళ్ళు లాగాను కోటాను కోట్లలో మంది కూడా ఒక రూపాయి వెళ్తే లాభాల్లోంచి మనకి ఎక్కువ వస్తాయి అనే ఉద్దేశంతోనే పెడతారు. ఆవిడ క్రెడిబిలిటీ ఇది డెఫినెట్గా అంటే సో ఫార్ వచ్చిన ఫ్యాక్ట్స్ని బట్టి ఒక స్కామ్, ప్రాపర్ వెల్ ప్లాన్డ్ స్కామ్ లాగా కనిపిస్తుంది. ఇందులో మంగ్లీ గారు ఉన్నారా? ఆవిడ చెప్పిన వాగ్వివాదాన్ని బట్టి లేకుండా ఉండటానికి గొంతు నోరు గట్టిగా చించుకుంటున్నారు. కానీ ఆయన ఎవరో తెలియదు అన్నారు ఒక ఆయన, పేర్లు ఎందుకులేండి. అండ్ ఫోటోల్లో ఆవిడ బర్త్డే పార్టీలో ఆయన ఉన్నారు. ఇట్లాంటి ఫ్యాక్ట్ షీట్స్ తీస్తేనే సరదాగా దొరికిపోతారు. ఆవిడ నేను చేయలేదు, నాకు సంబంధం లేదు అనేది ప్రూవ్ చేసుకోవాలి. మాటలు వేరు, చేసేసిన చేతలను చెరుపుకోవాలంటే రబ్బర్ పెట్టి చెరుపుకునేది ఓన్లీ పెన్సిల్తో రాస్తేనే. ఓకే. పెన్నుతో స్కెచ్ పెన్నుతో రాసేసిన తర్వాత సరే అప్డేటెడ్ టెక్నాలజీతో అది కూడా చెరుపుకోవచ్చు. బట్ మార్కర్, పర్మనెంట్ మార్కర్తో రాసిన తర్వాత కొన్ని పనులు అయితే చెరుపుకోలేం కదా నేను చెప్పేది. సో కొన్ని పవర్తో, పేరుతో, డబ్బుతో చెరపచ్చు. కొన్ని ఉంటాయి ఇంకా కొంతమంది బాగా క్షోభపడ్డ వాళ్ళు కానీ, డబ్బు నిజంగా పోగొట్టుకున్న వాళ్ళు కానీ, ఇప్పుడు 10 మంది వస్తే రేపొద్దున ఇంకో 100 మంది అయితే రావచ్చుగా. పర్మనెంట్ మార్కర్తో ఎక్కడో తెలుసో తెలియకో డెఫినెట్గా ఏ క్రిమినల్ అఫెన్స్ అయినా తప్పు దొరుకుతుంది. అండ్ మనకున్న బేసిక్ అండర్స్టాండింగ్ ఎవరికైతే నార్మల్ పబ్లిక్ ఉందో, ఒక్క 10 మంది వచ్చారు అంటే వాళ్ళు కూడా వస్తారు, పర్లేదు మనకు సపోర్ట్ ఉంటుంది అని. బెదిరించినా నువ్వు వాళ్ళని ఏం చేసినా పోలీస్ వాళ్ళు ఇట్స్ వెరీ ఈజీ దీస్ డేస్ బై యూజింగ్ ద టెక్నాలజీ. నీకు ప్రైమ ఫిష్ అంటే నీకు అఫెన్స్ జరిగిందా లేదా, అందులో ట్రూత్ ఉందా లేదా, ఫ్యాక్ట్స్ ఉన్నాయా లేదా సరదాగా తెలిసిపోదు ఇన్వెస్టిగేషన్లో. పోలీసులు తెలుసుకుంటే అసలు కాల్ రికార్డ్స్ కానీ, ట్రాన్సాక్షన్స్ కానీ, ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలాంటి మీటింగ్, సీసీ కెమెరాలు, ఈవిడెక్కడికి వెళ్ళింది, ఎవరితో మాట్లాడింది, అర్ధరాత్రులు ఎవరితో ఏం ట్రాన్సాక్షన్స్, లేకపోతే ఏ ట్రావెల్ చేసింది ఈజీలీ. అయితే మంగ్లీ గారి మీద వస్తున్న ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే, ఇప్పుడు అడ్వకేట్ సుబ్బారావు చెప్పినా ఇంకొకరు చెప్పినా, ఇప్పుడు ఈమె పేరు చెప్పుకొని లక్షల రూపాయలు వసూలు చేశారు, కోట్లు వసూలు చేశారు కదా. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బారావు బయటకు వచ్చి బాధితులను వేసుకొని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే మంగ్లీ అడ్వకేట్ సుబ్బారావుని క్వశ్చన్ చేస్తుంది. అసలు నాకేం సంబంధం, అసలు నువ్వు ఎవరు ఏంటి అనేది క్వశ్చన్ చేస్తుంది. దానికంటే ముందు స్కామ్ జరిగింది అనేది కళ్ళకు కనిపిస్తోంది. బాధితులు కూడా మాట్లాడుతున్నారు. ఈ స్కామ్ చేయడానికి కారకుడు ఎవరు? రమావత్ మధు. మంగ్లీ గారి పేరు చెప్పి ఇతను డబ్బులు వసూలు చేశాడు, ఇతను స్కామ్ చేశాడు అనుకుందాం. ఇతని మీద కదా పెట్టాల్సింది ఫస్ట్. ఇతన్ని కార్నర్ చేయాలి కదా మంగ్లీ, తర్వాత అడ్వకేట్ సుబ్బారావు కదా. ఆమె పేరు వాడుకొని బదనం చేసింది ఇతను కదా. నేను ఇందాక ఒక వర్డ్ వాడాను కామన్ సెన్స్తో. మనం పూర్వపదాలు చూస్తే కర్నూలు దగ్గర ఆల్రెడీ అయింది, వీళ్ళు బెయిల్ తీసుకొని రావడం జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదని సుబ్బారావు బిగ్ బాస్కి వెళ్ళాలి, లేకపోతే డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు చేయించుకుంటాడు అని అతన్ని టార్గెట్ చేస్తుంది. కానీ షీస్ లాలో ఒక చిన్న లొసుకుంది వాళ్ళి. వాట్ ఎవర్ దట్ యు డూ అండ్ వాట్ ఎవర్ దట్ యు డోంట్ డూ ఈజ్ ఆల్సో అ క్రైమ్. సమ్ టైమ్స్ ఒక అబ్బాయి చచ్చిపోతున్నాడు అనుకో, చచ్చిపోయే టైంలో నువ్వు జస్ట్ వాటర్ ఇవ్వాలి, లేకపోతే చెయ్యి వణుకుతూ ఉంటుంది, ఫిట్స్ వచ్చినప్పుడు నువ్వు ఐరన్ ఇవ్వాలి. నువ్వు ఇవ్వకుండా కూర్చున్నావు అనుకో, వాట్ ఎవర్ అరే నేనేం చేయలేదండి, నేనేం చేశానండి అఫెన్స్ అంటే సిచ్యువేషన్లో వాట్ ఎవర్ దట్ యు ఆర్ నాట్ డూయింగ్ ఈజ్ ఆల్సో ఈజ్ లీడింగ్ టు అ డెత్ ఆర్ అ మర్డర్ ఆర్ అ క్రిమినల్ అఫెన్స్ అయినప్పుడు ఈవిడ టార్గెట్ చేయాల్సింది, తిట్టాల్సింది, అసలు పేర్లు
ఎవరైతే బయటకు వచ్చాయో వాళ్ళని, అసలు మీరెందుకయ్యా నా పేరు చెప్పారు, మీరెవరు, మీకు నాకు సంబంధం ఏంటనేది కదా ఫస్ట్ అఫెండ్ చేయాలి. దట్స్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్ యూ ఆస్క్డ్. అవునా? అసలు ఎవరెవరు, వీళ్ళెవరో నాకు తెలియదండి, పలానా వ్యక్తి ఎవరో నాకు తెలీదు, అసలు వాళ్ళు నా డబ్బులు నాకు డబ్బులు ఇస్తామని చెప్పి నా పేరు వాడుకోవటం ఏంటని వాళ్ళని పిలిచి వాళ్ళ మీద కదా కేసు ఫైల్ చేయాలి, వాళ్ళని కదా రోడ్డుకి ఎక్కించాలి. దెన్ వై డిడ్ంట్ షీ డూ దాట్? ఎందుకు మీరు చెప్పండి? అదే అక్కడ ఏదో ఉందని అర్థం అవుతుంది. వై? అండ్ ఆ వీడియో, డబ్బులు లెక్క పెట్టే వీడియో ఎవరు చేశారు, ఎక్కడుంది మీరు చెప్పండి? ఎక్కడుంది అది? ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసుకి వెళ్తే ఈ అబ్బాయి కదా డబ్బులు లెక్క పెట్టేది. ఎక్కడ పెడుతున్నాడు? ప్లేస్ ఎక్కడ? మంగ్లీ ఇంట్లోనే. మరి అబ్బాయి ఎవరో తెలియదు అంటుంది కదా. ఓకే, తెలియదు అన్నప్పుడు నీ ఇంట్లోకి వచ్చి ఇంకొక వ్యక్తి డబ్బులు ఎందుకు లెక్క పెడుతున్నారు అని చెప్పి ఎవరు అడగరే? అసలు అతను ఎవరో తెలీదు, అతను మొహం చూడలేదు, నాకు తెలీదు. నీ ఇంట్లో మంగ్లీ ఇంట్లో నోట్ల గట్లు అని చెప్పి వీడియోలు కూడా బయటకు వచ్చినాయి కదా. ఇదే నేను అడుగుతున్నాను, ఎవరో తెలియకుండా నీ ఇంట్లో వచ్చేసి డబ్బులు లెక్క పెడతారా? ఇప్పుడు అబ్బాయి ఎవరో తెలియదు అంటున్నారు, ఆవిడ మొహం మీద చెప్తున్నారు. అవునా? వాళ్ళకి నాకు సంబంధం లేదు, నాకు తెలియదని. లాలో ఇంకొక పెద్ద, చాలా పెద్ద లోసుగు ఇంటెన్షన్. ప్లాన్ అంతా ఈవిడ వేసి, ఎగ్జిక్యూషన్ అంతా ఈవిడ చేసి, వెనకాల నుండి నడిపించేదంతా ఈవిడయ్యి, పావులు, కదిలే పావులు వేరే వాళ్ళు అయ్యి, కదిపే పావులు ఈవిడైనప్పుడు డెఫినెట్గా ఈవిడే లయబుల్ ఆన్ ద ఐస్ ఆఫ్ లా. సో నేను లేదు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టు నాకు సంబంధం లేదు, నాకు తెలియదు అంటే కుదరదు. సో చూద్దాం మేడం ఏం జరగబోతున్నది. పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ ఆ కార్యక్రమంలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. నేను కూడా ఇనీషియల్గా ఆవిడ వీడియో చూసిన తర్వాత నిజంగా పాపం ఈవిని ఫ్రేమ్ చేస్తున్నారేమో, అయ్యో పాపం అనవసరంగా పాప ఆడపిల్ల కష్టపడి పాటలు చేసుకుంటూ ఇచ్చేస్తుందని. బట్ నాకు తెలిసిన వాళ్ళు కూడా సినిమా వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా. ఐ ఆల్సో లైక్ షీస్ వెరీ ఆరగెంట్ అండ్ ఎవరన్నా ఏదన్నా మాట్లాడినా చాలా ఆరగెంట్గా అలా సమాధానం చెప్తూ ఉంటుంది అని చెప్పి. సో గాడ్ నోస్ ఎవరేం చేశారో మనకు తెలియదు. సో విచారణలో బయటకు వస్తాం మేడం వాస్తవం ఏంటనేది. ఫ్యాక్ట్స్ ఇప్పటికి కూడా మంగ్లీ గారికి తెలియకుండానే జరిగిందని నమ్మే పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి. నాకైతే అనిపించట్లేదండి, జనాలు వచ్చేదాన్ని బట్టి. ఇప్పుడు ఒక్కళ్ళు ఇద్దరంటే నేను ఒప్పుకుంటా, గ్రడ్జ్ పెట్టుకొని పాప ఆడపిల్ల మీద ఇబ్బంది పెట్టడానికి, డిగ్రేడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని. ఇంతమంది వస్తున్నారు కదా, ఇంకా వస్తే కనుక డెఫినెట్గా మనం దీన్ని సీరియస్ అఫెన్స్ కింద, నేను అదే చెప్తున్నాను. మర్డర్ అంతా ప్లాన్ చేసి వెపన్స్ అన్ని ఎక్కడెక్కడ పెట్టాలో ముందే వెళ్ళి పెట్టేసి, ఆ రోజు ఆ వెపన్ తీసుకొని చంపినోడు ఇంకోటి అయినప్పుడు ఎవరైతే మర్డర్ ప్లాన్ చేస్తారో ఆడిదే అఫెన్స్. ఈ స్కామ్ ప్లాన్ చేసిన వాళ్ళదే అఫెన్స్. అది మంగ్లీ అయితే డెఫినెట్గా మంగ్లీదే అఫెన్స్. మంగ్లీ is the reason for all this. Okay. Investigation lo ante, but we need to wait for the police investigations with the proper evidences and the proofs that needs 100% clarity and credibility. Ala untene మనం అనాలి మాట. అది కూడా చెప్తున్నాను. Thank you very much. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.